ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఎంట్రీ కాగానే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా హాలు. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. ఈ ఇంట్లో ఇదే చివరి వీడియో ఫ్రెండ్స్. ఈ ఇంట్లోకి మళ్ళీ మనం వస్తామో రామో కూడా తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్ మా పిల్లలు నైటు మళ్ళీ మార్నింగ్ మొత్తం రూమ్ కాల్ చేసింది. ఏమనిపిస్తుంది పెద్ద రూమ్ కాల్ చేసిన రూమ్కి పోతే, డబల్ బెడ్రూమ్ కాల్ చేసి సింగిల్ రూమ్కి పోతే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కావాలి, అడ్జస్ట్ తప్పదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్? కిందికి పోతే మంచిగా అనిపిస్తుంది డాడీ. మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఏంది కదా రూమ్ ఉంది కదా డాడీ, ఆ రూమ్ ఉంది కదా కొంచెం చిన్నది కానీ మంచిగా ఉంది. అంటే అక్కడ దానికి రెంట్ ఎక్కువ, దీనికి రెంట్ కూడా తక్కువ. మనీ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఫస్ట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఏంటంటే ఫ్రెండ్స్, మేము రూమ్ షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పినాం కదా. ఈ రూమ్ అయితే మొత్తం కాల్ చేసినాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ రూమ్ చూపిస్తాం, ఎందుకంటే మన జ్ఞాపకాలు, మన ఏమంటారు మెమరీస్ ఉంటాయి కదా. ఇది డబల్ బెడ్రూమ్. ఇప్పుడు మేము షిఫ్ట్ చేసింది ఏమంటారు, సింగిల్ రూమ్ ఫ్రెండ్స్, సింగిల్ బెడ్రూమ్ కాదు. అది ఎందుకు షిఫ్ట్ చేస్తున్నా ఏందనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికి ఒక పెద్ద రీజనే ఉంది, ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ఇల్లు చూపిస్తా. ఇది డబల్ బెడ్రూమ్. ఇప్పుడు మేము అంటే ఇదే బిల్డింగ్లో కిందికి వెళ్ళాం అన్నట్టుగా, మేము పెద్ద చేంజ్ ఏం కాలేదు. ఇదే బిల్డింగ్లో కిందికి వెళ్ళాం. ఎందుకు కాల్ చేస్తున్నాం, ఎందుకు కిందికి పోవాల్సి వస్తుంది అనేది అన్నీ చెప్తాం. ఫస్ట్ ఈ ఇల్లు ఎట్లుందో చూడండి. ఇప్పుడు మేము షిఫ్ట్ చేసిన ఇల్లు ఎట్లా ఉందో కూడా చూపిస్తాం, ఓకే? ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఎంట్రీ కాగానే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా హాలు. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూపిస్తా. మొత్తం కాల్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ బీరువా ఉండే, ఇంతకుముందు మా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు. ఇగో ఇవైతే ఇప్పలేదు, ఈ లైట్లు ఇవన్నీ ఇప్పాలి. ఇదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇందులో బట్టలు గిట్ల ఉంటుండే. నేను ఇంక ఇక్కడ కూర్చొని వీడియోలు తీస్తుండే. ఈడ కూర్చొని ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ వాడుతుండే. ఈడ బట్టలు తలిగిస్తుండే. ఇంకా ఇదైతే హాలు. బాగా అక్కడ అద్దం ఉంటుండే, ఇంక మెషిన్ ఉంటుండే. హాల్ ఫ్రెండ్స్. ఇదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మా ఆవిడ మొత్తం ఏమంటారు, ఇక్కడ నీళ్ళ వాటర్ బకెట్లు, ఇక్కడ పెద్ద పెద్ద వాటర్ క్యాన్ పెట్టింది. బెడ్రూమ్లు ఉన్నాయన్నట్టే కానీ బెడ్రూమ్ మేము ఎప్పుడు వీటిని అంటే యూజ్ చేయలేదు. ఎందుకనేది కూడా చెప్తాను. అసలు మేము తీసుకున్నప్పుడు ఇంత పెద్ద బెడ్రూమ్ అంటే ఇంత పెద్ద ఇల్లు కూడా తీసుకున్నది, దానికి కూడా రీజన్ చెప్తా. మొత్తం కాల్ చేసినాం ఫ్రెండ్స్. వంట గ్యాసు, బాసన్లు, బౌళ్ళు అన్నీ కాల్ చేసినాం. దేవుళ్ళను షిఫ్ట్ చేయాలి. మావిడ ఇప్పుడు స్నానం చేసి దీపం అంటించింది. దీపం ఇంటి కిందికి తీసుకుపోయి దీపం అంటిస్తుంది, ఓకేనా? ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు రీజన్ ఏందనేది చెప్తాను. ఎందుకు కిందికి అంటే మేము తీసుకున్నప్పుడు రీజన్ ఏంది, ఇప్పుడు ఎందుకు కాల్ చేయాల్సి వస్తుంది అని చెప్తా. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఫస్ట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 2021 డిసెంబర్ 5 తారీఖు మా అన్న చనిపోయిండు. మా అన్న చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము పెద్ద ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయినాం. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక మా అమ్మ నాన్నకి ఇట్లా వస్తారు అనుకున్నాం, కానీ అనుకొని ఈ పెద్ద ఇల్లు తీసుకున్నాం. కానీ మా అమ్మ నాన్న అయితే వాళ్ళు వస్తారని మస్తు వెయిట్ చేసినాం. వాళ్ళు ఏంటంటే విలేజ్లో ఉంటారు కదా, పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీలో వచ్చి ఉండాలంటే పెద్ద పెద్దోళ్ళు అసలు వాళ్ళు ఉండలేరు. 4 రోజులు ఉంటే వెళ్ళిపోతారు. అయితే ఏంటంటే మా అన్న చనిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు కావచ్చు అని చెప్పి ముందు జాగ్రత్తగా నేను ఈ డబల్ బెడ్రూమ్ తీసుకున్నా. ఎందుకంటే ఇక అందరికీ మంచిగా ఫ్రీగా ఉండాలని చెప్పి
కానీ తీసుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాలు అవుతుందా? వీడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 25 ఫ్రెండ్స్. ఇక వచ్చినాం కానీ అప్పటి మా వాళ్ళు ఇక మేము రామరా ఆడికి మేము సిటీలో ఉండలేము. ఇక మాకు ఎట్లోలాగా ఇక్కడనే ఉంటాం కానీ మేము అక్కడికి రామని చెప్పి మా వాళ్ళు అన్నారు. ఇక మేము అట్లనే కంటిన్యూ చేసినాం ఇప్పటిదాకా. ఇన్ని రోజులు ఉన్నాం. ఇక మేమే డిసిజన్ చేంజ్ చేసుకునే కాడికి వచ్చింది కథ. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఉన్నా కదా, ఇప్పుడు అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, హైదరాబాద్ చూసుకోవాలి, ఇంటికాడ చూసుకోవాలంటే ఇక కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇక అట్లా అని చెప్పి ఈ రూమును ఏమంటారు కిందికి షిఫ్ట్ చేసినాం. ఆ రూమ్ ఇప్పుడు కిందికి పోయి చూపిస్తాం. కిందికి షిఫ్ట్ చేసినాం. ఇప్పుడు నేను కన్మార్ల, హైదరాబాద్ రెండింటిని మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది విషయం. అందుకని చెప్పి కిందికి షిఫ్ట్ చేసిన. మళ్ళీ వీళ్ళు ఏంటంటే అట్టిగానే భయపడతారు. ఇది పెద్ద ఇల్లు కదా. నేను ఎగ్జాంపుల్ నేను పని మీద వెళ్ళిపోయింది అనుకో, భయపడుకుంటుంటారు వీళ్ళు. అదే సింగిల్ అయిందనుకో ఇక కొంచెం ఆ భయం అనేది తక్కువ ఉంటుంది. ఎంత ఉన్నా కానీ అంత ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మా అమ్మ నాన్నను వాళ్ళ గురించి అండ్ ఇక్కడ నడిచే పనులు ఇక్కడ చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ విషయం. ఫ్రెండ్స్ ఇక కిందికి వెళ్దాం. రైట్. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. ఇది 2nd ఫ్లోర్. మనం ఉన్నది ఇప్పుడు 1st ఫ్లోర్లో. రైట్. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్. సింగిల్ ఫ్రెండ్స్ ఇది. ఇవన్నీ బట్టలు ఫ్రెండ్స్. ఇవి మొత్తం చీరలే. ఇవి ఇప్పుడు ఇక్కడ ఈ బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ చీరలే. ఈ చీరలకే ఒక బీరువా. ఇవన్నీ తీసిన తర్వాత ఇది మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఇక మా బట్టలు అయితే కొంచెమే ఉన్నాయి. ఇది చిన్న రూమ్ ఫ్రెండ్స్. ఇక బీరువా ఈడ పెట్టారు. దేవుళ్ళు ఇక్కడ వస్తాయి కావచ్చు నాకు తెలిసి. ఇది బట్టలు పిండుకోవడానికి వాష్రూమ్. స్టవ్ గిట్లా పెట్టుకోవడానికి కింద సిలిండర్ పెడుతుంది. ఇది ఇక అక్కడ మనం పైన ఉన్నదంతా చూసుకుంటే ఇది చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ చిన్నగా ఉన్నది ఇక్కడ. ప్రతిదీ అంటే ఇది చిన్నగా ఉన్నది, ఇదైతే చిన్నగా ఉన్నది. ఆడ పెద్దగా ఇట్లా ఉంటుంది, ఎల్ ఉంటుంది. ఈడ సింగిల్. ఇవన్నీ చదువుకోవాలి. నైట్ పెట్టుకున్నారు వీళ్ళందరూ, పిల్లలు వీళ్ళ అమ్మ కలిసి పెట్టుకున్నారు. చదువురాలే. తాళం చేయరా? పోరా స్కూల్కి? లేదా ఇవాళ అంబేద్కర్ జయంతి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అంబేద్కర్ జయంతి ఎలా. ఇది ఫ్రెండ్స్ సింగిల్ రూమ్. నేను డిసైడ్ అయింది ఏంటంటే మా అమ్మ నాన్న చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. అది డిసైడ్ అయినా. దానికోసమనే ఈ రూమ్ షిఫ్టింగ్ అనేది కిందికి చేసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇది అంటే అక్కడ దానికి రెంట్ ఎక్కువ, దీనికి రెంట్ కూడా తక్కువ. మనీ పరంగా కూడా మనకు పైసలు అంటే తక్కువ అవుతాయి. అట్ ఏ టైం నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తే నేను ఏమేమి చేస్తాను, ఎట్లెట్లుంటుంది లైఫ్ అనేది చూడండి. ఏంటంటే ఇప్పటికే చాలా, ఇప్పుడు నేను మా అన్న చనిపోయిన కాంచెల్లి
కొన్ని లాసులు బాగా జరిగినాయి. ఇప్పుడు దాన్ని మొత్తం అంటే ఇక అన్నిటినీ క్లోజ్ చేసుకుంటూ రావాలి. అది క్లోజ్ చేసుకుంటూ రావాలంటే ఇక మనం ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని టైంలలో కొన్ని ఇట్లాంటివి కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవాలి అంతే. ఇక ఈ రూమ్ ఎట్లా అనిపించింది? నేను తీసుకున్న డిసిషన్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. చెప్పా అయితే కాల్ చేసినాం ఫ్రెండ్స్, మొత్తం సామాన్ అంతా షిఫ్ట్ అయ్యి ఏమనిపిస్తుంది? పెద్ద రూమ్ కాల్ చేసి చిన్న రూమ్కి పోతే, డబల్ బెడ్రూమ్ కాల్ చేసి సింగిల్ రూమ్కి పోతే ఎట్లా? బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కావాలి అడ్జస్ట్ తప్పది. అందుకనేసి ఏం చెప్పాలి ఇప్పుడు నాకు. ఈ ఇంట్లో ఇదే చివరి వీడియో ఫ్రెండ్స్. ఏమంటారు, ఈ ఫ్యాన్లు ఈ టీవీ కొంచెం తీసేస్తే అయిపోతుంది. ఈ ఇంట్లోకి మళ్ళీ మనం వస్తామో రామో కూడా తెలియదు. ఎందుకంటే ఇక పిల్లల చదువులు ఒకటి, ఇక ఆమె గురించి ఆలోచించి ఒక చిన్న రూమ్ అయితే ఇక్కడ అక్కడ నాకు అంటే మెయింటైన్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి చిన్న రూమ్కు షిఫ్ట్ అయిపోయినా. ఇప్పుడు నేను మా అమ్మ నాన్న గురించి వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు ఇక నాకు ఈజీ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, అది కథ. ఇక పిల్లల చదువులు ఉన్నాయి కాబట్టి మనం సడన్గా ఏం చేయలేము. అట్లా అని చెప్పి ఇట్లా డిసైడ్ అయినా ఫ్రిడ్జ్ వాడడం ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే కుండల నీళ్ళే తాగుతా నేను. ఎందుకు తెలుసు కదా, ఇటుక బట్టీలలో ఇట్లానే ఉంటాం. ఫ్రిడ్జ్లు వాడ, అస్సలకే వాడ ఫ్రిడ్జ్లు. ఏమున్నా ఏమంటారు, ఆర్గానిక్ తెచ్చుకోవాలి, తినాలి అంతే. ఆర్గానిక్ వాటర్ కూడా కుండల నీళ్ళే తాగాలి. బిందెలలో ఇట్లా వాడతాం, కానీ కుండలో పోసుకొనే తాగుతాం. అది లెక్క. ఇక మెయిన్ రీజన్ అయితే ఇది ఫ్రెండ్స్. మా అమ్మ నాన్నని చూసుకునేది ఉంది, అండ్ పిల్లల కోసం, మా వైఫ్ కోసం ఇక్కడ, మా అమ్మ నాన్న కోసం జస్ట్ మేము డబల్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ సింగిల్ రూమ్కి షిఫ్ట్ అయినాం. జస్ట్ అంతే. నేనేంటంటే ఇక మీరు నెక్స్ట్ రాబోయే వీడియోలో చూస్తారు ఫ్రెండ్స్. నా ప్రయత్నం మొత్తం మళ్ళీ ఇటుక బట్టలు స్టార్ట్ చేసేది ఉంది. దానికోసం అమౌంట్ రెడీ చేసే పనిలో నేను ఉన్నా. ఓకేనా, అమౌంట్ రెడీ అవుతుందంటే ఇక ఇక్కడ అక్కడ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం నాకు. అందుకని చెప్పేసి చిన్న రూమ్ షిఫ్ట్ అయినాం అనుకో, నేను లేని టైంలో వాళ్ళ ఇంటికాడ ఉంటారా లేకపోతే ఈడు ఉంటారా, అది వాళ్ళ ఇష్టం. ఆమె అయితే ఇంటే ఉంటుంది, ఈజీ ఉండాలి అని చెప్పేసి ఇట్లా డిసైడ్ అయినా ఫ్రెండ్స్. నా వీడియోలు చూసిన వాళ్ళకి నా లైఫ్ స్టైల్ ఎందుకు తెలుస్తుంది. అది మ్యాటర్. బాధ అంటే నాకు బాధలు ఉండే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో ఇక నేను ఇంతకు అంటే చాలా కోల్పోయినా, ఇక అంతకు మించి నేను ఎక్కువ కోల్పోయేది కూడా ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత అంటే నేను అంతే. ఇక అంతకు మించి నేను జీవితంలో కోల్పోయేదంటూ ఏం లేదు. ఏమో అట్లా ఏం మాట్లాడవానే ఏమి. మొత్తం బాగా బిజీ ఉన్నట్టు చెప్తాను కదా. మరి తినాలే మంచిగా టైంకు మాట్లాడిగా. ఇది నువ్వు ఈ ఇంట్లో మాట్లాడే లాస్ట్ వీడియో ఇదే. సామాన్ అంతా సర్దాలంటే ఇది అవుతుంది. రాత్రి నుంచి నైట్ 12 గంటల వరకు సర్దినాం. అది ఇల్లు మొత్తం ఏమంటారు ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తాం ఎంత సామాన్ ఉందండి. సర్దేటప్పుడు తెలుస్తుంది. ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్? కిందికి పోతే మంచిగా అనిపిస్తుంది డాడీ. మంచిగా అనిపిస్తుందా? ఎట్లనే అనిపించాలి. అది చిన్నగా ఉంది, కొద్దిగా అంత చిన్నగా ఉంది అది. ఏడ చిన్నగా ఉన్నా ఈయనే కదా మీరు చదువుకునేది అంతా. ఇదే కదా, దాన్ని కూడా ఇట్లా చేసి పెడతారు.
ఏముండే ఆడ సేమ్ ఇట్లనే ఉంటుంది టీవీ అట్లనే సెట్ ఆడ చేసి కూడా మంచిగా ఉంది కాకపోతే టీవీ పెట్టడానికి డోర్ లేదు అంతే నీకు అది ప్రాబ్లం మంచిగా ఉంది అది ప్రాబ్లం ఉందా నీకు లేదు డాడీ లేదా ఇంకా ఏంటంటే అది మొత్తం చదవాలి ఇంకా అయిపోతుంది మంచిగా ఇంకా ఇంకా మంచి చదివి అది సెల్ఫ్లు అన్నీ పెట్టేస్తే అయిపోతుంది సరే రైట్ ఎట్లా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఏంది కదా రూమ్ ఉంది కదా డాడీ ఆ రూమ్ ఉంది కదా కొంచెం చిన్న ఉంది కానీ మంచిగా ఉంది కానీ కిటికీలు లేవు కదా కొత్తవి మళ్ళా కడపకాయ లేదు నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్తే అవిలే వివిలే అని చెప్తావు మంచిగా ఉంది చిన్నగా ఉంది కానీ మంచిగా ఉంది నువ్వు చదివి మంచి ఇల్లు కట్టుకో పెద్దది కొనుక్కో సరేనా సరే డాడీ ఓకేనా రైట్ యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్ మా పిల్లలు నైటు మళ్ళీ మార్నింగ్ మొత్తం రూమ్ కాల్ చేసింది ఏం లేకుండా అన్నీ తీసుకుపోయి పెట్టేసి మొత్తం ఖాళీ అందుకని చెప్పేసి నైటే ఫసక్ మళ్ళీ మామూలుగా ఉండేది మళ్ళీ మామూలు చిన్నోళ్ళకి గుర్తులు ఉంటారు కానీ ఇట్లా చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదే ఏంట్లా లాస్ట్ వీడియో చెప్పుర్రి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది నేను ఇవాళ అనిపిస్తుంది కొత్త చదువుకొని మంచిగా చదువుకొని కొత్త ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోరు మీరు ఏం బాధగా ఉన్నది బాధ ఇంట్లో ఏమంటారు ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు కొద్దిగా అంతా కొద్దిగానే కానీ ఎంతనా కానీ మంచిగా చదువుకొని నీ ఇల్లు నువ్వు మంచిగా కట్టుకో నువ్వు ఇది చెప్తా నేను అంతే నాతో ఉంటే ఇక చిన్న ఇల్లు పెద్ద ఇల్లు నేను ఎట్లుంటే అట్లుండాలి అదే నువ్వు మంచిగా చదువుకుంటే పెద్దది కట్టుకోవచ్చు ఓకే 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 ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత ఇక నెక్స్ట్ వీడియోలో ఇక అది ఏమంటారు మొత్తం సామాన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇల్లు పెయింటింగ్ వేసిన తర్వాత చూద్దాం చేసేది ఉంటే చేద్దాం ఇక లేకపోతే అంతే ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి తప్పదాకా మీకు కిరాకా టాటా బై బై సీ యూ ఎంజాయ్ బాయ్ ఫ్రెండ్స్